ఎంపీ ఎలక్షన్స్ సంభవిస్తున్నటువంటి వేళ బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు సిట్టింగ్కి సంబంధించినటువంటి ఎంపీలు సైతం బయటికి పోతున్నటువంటి సందర్భం అయితే మనతో పాటుగా ఇదే విషయంపైన మాట్లాడడానికి వివేకానంద గౌడ్ ఉన్నారు. సార్, ఎట్లా అనుకుంటున్నారు? మొత్తం అందరూ కూడా చేజారిపోతున్నారని నిన్న మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధపడుతూ మాట్లాడినటువంటి మాటలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? అందరూ ఏం చేజారిపోతున్నారు, ఒక్కరిద్దరు పోయినంత మాత్రాన మాకు పెద్ద ఇబ్బంది కూడా అవసరం లేదు. లీడర్ పోయినా క్యాడరు, పార్టీ వర్కర్స్ పార్టీతోనే ఉన్నారు. పార్టీ పైన సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ఉన్నారు. ఒకరిద్దరు నాయకులు నమ్మించి మోసం చేసినందుకు బాధపడ్డాం తప్ప వాళ్ళు పోయినందుకు బాధపడలేదు. నమ్మించి మోసం చేశారు కాబట్టి బాధపడ్డాం. వారు చేవెళ్ళ అభ్యర్థి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటూ ఆ వ్యాఖ్య చేశారు. కాబట్టి మాకు పార్టీ పటిష్టంగా ఉన్నది. ఇప్పటికే మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థులందరినీ ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక మా పార్టీ నాయకులు ఇంటి చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నారు, బతిమలాడుతూ ఉన్నారు, కాలు మొక్కుతూ ఉన్నారు, నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తిప్పలు పడతారు, తిప్పలు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు వారికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి రాగిలి లక్ష్మారెడ్డి అయితే పోటీలో ఉన్నారు. కేవలం కుత్బుల్లాపూర్ నుంచి గతంలో 85,000 పైచీలకు మెజారిటీ వచ్చింది. నాకు ఆ నియోజకవర్గంలో ఇంకా మెజారిటీ తీసుకొస్తారు వివేకానంద గౌడ్ అనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. తొలి మాట్లాడినటువంటి సందర్భంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ఎలాంటి పరిస్థితి కనబడతా ఉంది? చాలా మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. ఆల్రెడీ ఈరోజు పొద్దున్న కూడా మేము క్షేత్రస్థాయిలో వాకర్స్ని కలవడం, ఒక డివిజన్ మీటింగ్ పెట్టుకోవడం చూస్తూ ఉంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. వారు మంచి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉత్సాహంగా కార్యకర్తలు, ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. గతంలో కూడా 25 సంవత్సరాల క్రితం కూడా వారు సామాజిక కార్యకర్తగా సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేశారు. కాబట్టి సేవా దృక్పథంతో ఉన్న నాయకుడిని ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతిస్తారు. కాబట్టి మంచి అభ్యర్థి. మా పార్టీ మంచి పటిష్టమైన క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. చాలా నమ్మకంతో, సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎంపీ పనిచేసి ప్రజలను పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఆయనతో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు కొడంగల్కి అక్కడ అన్ని నిధులు అనౌన్స్ చేసి పెద్ద ఎత్తున మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. కానీ ఇక్కడ మనకి మా మల్కాజీ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి ఎలాంటి ప్రకటన చేయడం కాక కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరిని ప్రజలను కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కలుస్తలేడు. కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీ నమ్మకం పోయింది. మా మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా కొత్తగా వచ్చినట్టు అభ్యర్థి, మాకు ఇక్కడ సంబంధం లేని అభ్యర్థి, వారు కరీంనగర్ సంబంధించిన అభ్యర్థి. మా ప్రజలందరూ కూడా ఎవరు పార్లమెంట్ వచ్చినా సరే ఇక్కడ మమ్మల్ని వాడుకొని వదిలిపెట్టేస్తున్నారని చెప్పి ఒక బాధతున్నారు. కాబట్టి రాగి లక్ష్మారెడ్డి గారికి మా పార్టీ పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది. గతంలో కేటీఆర్ గారి సహకారంతో కొన్ని వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. చాలా సమస్యలు పరిష్కరించుకోగలిగినాం. కాబట్టి మాకు హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ నగరంలో శివార్లు అన్ని చేవెళ్ళ నియోజకవర్గం కానీ, మాది కానీ, సికింద్రాబాద్ కానీ అన్ని సీట్లు కూడా తప్పకుండా మంచి మెజారిటీతో కైవసం చేసుకోబోతా ఉన్నాం. గేట్లు తెరిచాము, ఇంకా చాలామంది రాబోతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. గేట్లు తెరిచిన వెంటనే ఇప్పుడు దానం నాగేందర్ కానివ్వండి, మిగిలినటువంటి కడియం శ్రీహరి, కేకే ఇట్లా చాలామంది పోతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అసలు ఈ యొక్క పోకట చూస్తూ ఉంటే మీకు కూడా సంప్రదించారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. నిజంగానే సంప్రదించారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇదంతా కేవలం ఊహాగానాలే, కేవలం రాజకీయ స్వార్థం, అక్కడ రాజకీయాల అవసరాల కోసమే పోతున్నారు తప్ప ఎవరు వచ్చి అడిగినారు, ఎవరు అడిగిపోతే తప్ప మాట ఇదంతా కూడా. వాళ్ళకి అవసరాలు పట్టుకొని వారి యొక్క పదవుల కోసానికి, వారి యొక్క దందాల కోసం పోయిన వ్యక్తులే తప్ప స్వతహా కూడా ఎవరు గేట్లు తెరిస్తే ఏదైనా గొర్రెల మందని ఏదైనా పోతాందుకి. కాబట్టి అది ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన ధోరణి మార్చుకోవాలా, తన పద్ధతిని మార్చుకోవాలా, తన మాటను మార్చుకోవాలా. వారు గతంలో అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ఏది మాట్లాడినా నడుస్తుంది కానీ బట్ హీ ఈజ్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, ఈజ్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్. కాబట్టి బాధ్యతయుతంగా వ్యవహరించాలా, బాధ్యతయుతంగా మాట్లాడాలా, పద్ధతితో మాట్లాడాలా, ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి పాలన అందించాలా. ఆ రకం దానిపైన దృష్టి సాధించాలా. కానీ ఇంకా కక్ష సాధింపు రాజకీయాలు, ఈ రకం ప్రయత్నాలు మానాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? 17 పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకుంటే, అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు రిజల్ట్స్? మంచి మెజారిటీని మా పార్లమెంట్ నియోజకవర్గంలో మా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు గెలవబోతున్నారు. మంచి సీట్స్ కూడా తెలంగాణలో హైయెస్ట్ సీట్స్ మా పార్టీకి రాబోతా ఉన్నాయి. తప్పకుండా ప్రజలు ఇప్పటికే బాధపడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కావు. తాగునీరు, సాగునీరు సమస్య, కరెంట్ సమస్యలు, అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. చాలా మటుకి స్కీమ్స్ ప్రకటించి అమలు చేయకపోవడం కాక పాత స్కీమ్స్ కూడా కంటిన్యూ చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షాని ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. వారన్నీ కూడా తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజల యొక్క తీర్పు ద్వారా వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి
గుణపాఠం చెప్పి వారు కళ్ళు తెరిపిపోతున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్లో మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అందరూ ఉన్నారనేటువంటి వాదన వినబడతా ఉంది. అసలు ఎట్లా చూడొచ్చు అంటారు? వీళ్ళైతే ఒకటే రకంగా చెప్తా ఉన్నారు, 3-4 బ్యూరోక్రాట్స్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. చాలా స్పష్టంగా మేము మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు స్పష్టం చేశారు, మీరు ఏమైనా సరే ఉంటే చర్య తీసుకోండి, తప్పు ఉంటే దాన్ని దర్యాప్తు చేసి మీరు తీసుకోమని చెప్పి ఓపెన్గా ఇచ్చినాం కదా. దాన్ని ఏదో భూతద్దంలో చూపెట్టేసి ఇదేదో ప్రభుత్వం అంతా చేసినట్టు, ఇదేదో మొత్తం ముఖ్యమంత్రి గారు రోజు ఇదే పని పెట్టుకొని కూర్చున్నట్టు, పరిపాలన చేయకుండా రోజు ఆడమాడినట్టు, అది తప్పుడు సాంప్రదాయం. రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా చేసిందని చెప్పి చెప్తే అది మంచి పద్ధతి కాదు, ఆయనకే మంచిది కాదు, ఇది ఆయనకే చుట్టుకుంటుంది. ఇది ఏమైనా ఉంటే కూడా దర్యాప్తు చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇది గాలికి వదిలిపెట్టి గాలి వార్తలకు ఇచ్చేసి లీక్లు ఇచ్చేసి రాజకీయంగా ప్రయోజనం పొందడానికి, రాజకీయంగా లాభం పొంది ఇతర పార్టీలని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం ఏది ఉందో మంచి పద్ధతి కాదు వారికి. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డిపార్ట్మెంటల్గా చేసుకోవాలి, డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవాలి. ఇది కేపీ వివేకానంద గౌడ్ చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పునర్జీవం పొందుతున్నటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.